హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నేమ్ వచ్చేసి టమాటో చికెన్ కర్రీ. ఇదైతే చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను మొన్న షార్ట్ చేసి పెట్టాను. సో అందులోని ఎవరికైనా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రెసిపీ కోసం అని అడిగి చెప్పాను. సో ఒక సిస్టర్ అయితే మాత్రం కావాలని చెప్పారు. సో ఆమె కోసం అండ్ అలాగే మనందరి కోసం కూడా ఈ రెసిపీని నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. సో అందరూ కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్లో చెప్పండి. నేను ప్రతి కమెంట్ని చదువుతాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఒక బాండి తీసుకోండి. బాండీలో ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ 1/2 kg చికెన్ వరకు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి ఆ చికెన్ని ఈ ఆయిల్లో యాడ్ చేయండి. మనం ఇక్కడ కేవలం చికెన్ని ఆయిల్లో మాత్రమే వేపాలి. అండ్ అలాగే తగినంత సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవడం వల్ల ముక్క బేగా ఉడుకుతుంది. సో నేను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టడం ద్వారా మొత్తంగా వాటర్ అయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో ఈ వాటర్ అంతా ఒక 50% ఇంకిన తర్వాత నేను ఇక్కడ 1/2 kg చికెన్కి 2 పెద్ద టమాటోలను తీసుకున్నాను. అండ్ అలాగే 2 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేయట్లేదు, బికాజ్ మేము ఎక్కువగా కారం తినాం. సో ఎవరైనా స్పైసీ లవర్స్ ఉంటే మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే ఒక 4-5 వరకు బాగుంటుంది. సో ఇదంతా దగ్గరగా అవ్వాలి. టమాటాలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేసేయాలి. చూడండి, సైడ్లు మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేసింది కదా, ఈ విధంగా వచ్చేసేయాలి. సో ఇప్పుడైతే ఇలాగా ఒక 80% వరకు ఇంకిన తర్వాత మనం ఇప్పుడు స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి యాడ్ చేయటం లేదు. టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి లాస్ట్లో. సో ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. మీ దగ్గర జీలకర్ర పొడి మాత్రం లేకుంటే స్టార్టింగ్లో ఆయిల్ వేగుతున్నప్పుడే కొంచెంగా జీలకర్ర వేసేసేయండి, సరిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా. బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా ఈ రెండు కూడా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి, పర్వాలేదు. ఇది ఆప్షనల్గానే, వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. వేయకున్నా టేస్ట్ బాగుంటుంది, వేసిన టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నిటిని కూడా దగ్గరగా కలిపేసేయండి. బాగా ముక్కకి పట్టే విధంగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా అంత దగ్గరికి అయిపోతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. కొత్తిమీర కన్నా కరివేపాకు ఇక్కడ బెస్ట్గా రోల్ ప్లే చేస్తుంది. సో నేను కరివేపాకును కూడా కొన్ని రబ్బలు వేసుకున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసి వదిలేసేయండి. ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి చూసేస్తే దగ్గరికి ఇంకిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇప్పుడు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.